ప్రారంభించిన ముందు ఒక చిన్న ప్రార్థన. మా మిత్రుడు ఈరోజు ఈ వాక్యాన్ని పంచులను ఇచ్చిన వాక్యం నైనా దేవ చెప్పిన ఈ వాక్యం అయితే చెప్పబడుతుందో నైనా దేవ నైనా దేవ నేను కాకుండా మీరే నా మాటను మరుగుపరిచిన దేవ మీరే నైనా దేవ మాట్లాడిన నైనా దేవ అయితే నేను ఎవరైతే నైనా దేవించిన లేదా అందరికీ నైనా దేవ ఈ వాక్యం నైనా దేవ సంపూర్ణమైన అర్థమయ్యేటువంటి కోరుకున్న భాగ్యాన్ని తెలుగుని వివేకంగా దయచేయని కోరుతూ వేసుకృష్ణ అందరూ అడిగి నా పంపుతుంది ఆమె. అయితే ఈ మాట చెప్పే ముందు సో మనం ఒకసారి టైం ట్రావెల్ చేద్దాం చరిత్రకి వెళ్దాము. సో అది యేసుప్రభు కానీ అదేంటి సమాజ మందిరం ముందు ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టిన తర్వాత ఆయన్ని తీర్పు తీసినప్పుడు కొన్ని పిల్లల ముందు తీసుకొచ్చిన సమయం అది. సో అక్కడ ఉన్న జనాలు కానీ అందరూ కానీ ఆ సంఘటన చూస్తూ ఉండి ప్రతి విషయాన్ని జ్ఞాపకం ఉంచుతూ ఉన్నారు. సో ఏ విధంగా అయితే యేసుప్రభు గారిని అప్పగించి సో అక్కడ ఉన్న బరబ్బాని విడుదల చేశారో అక్కడి నుంచి మొదలుకొని సెలవు ఎత్తుకొని ఆ మార్గం అంతటిలోనైనా నడుచుకుంటూ తీసుకొని ఏదైతే సంఘటనలు జరుగుతున్నాయో అక్కడ ప్రజలందరూ చూస్తున్నారు. చూసి ఆయన ప్రతి విషయం జ్ఞాపకం ఉంచుకొని ఆయన సిలువను ఎక్కి మేకులు కొట్టి సిలువ ఎక్కించిన తర్వాత ఆయన అన్ని మాటలు మాట్లాడిన తర్వాత సో అవన్నీ ఏదైతే సంఘటనలు జరుగుతున్నాయో అక్కడ చూస్తున్న ప్రజలు అక్కడ కొండ మీదకి వెళ్ళిన ప్రజలందరూ కూడా అన్ని జ్ఞాపకం ఉంచుకొని చూస్తూ ఉన్నారు. సో ఇవన్నింటిలో ఇవన్నీ జరుగుతూ ఉండగా ఆయన ఒకటో మాట, రెండో మాట, మూడో మాట, నాలుగో మాట, మూడో మాట అయిపోయిన తర్వాత ఆయన నాలుగో మాట ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాము. సో మార్క్స్ వార్త 15 36 34 సార్ ఒకసారి చదువుతారా? సో ఈ మాట ఫస్ట్ టైం అంటే మీరు విన్నప్పుడు అంటే మీరు ఫస్ట్ టైం బైబిల్ చదువుతున్నప్పుడు దీని సారాంశం నాకు తెలిసి మీకు తెలియకపోయిండొచ్చు. సో మీరేమో అనుకున్నారు ఒకసారి వివరించగలరా? ఒకసారి ఎవరైనా ఒకరు ఏమనుకున్నారు అసలు? పర్లేదు ఎవరైనా చెప్పండి. సో ఖచ్చితంగా ఇదేంటి దీని సారాంశం తెలియకముందు మనం ఏమనుకుంటామంటే దేవుడు ఎందుకు మరి చేయవిచ్చాడు, అసలు దేవుడు అంటే అసలు ఎందుకు విచారపడ్డ డౌటింగ్ నేచర్ అనేది ఉంటుంది అన్నమాట మనిషికి. ఓకే, సో మనం చదువుతుండగా మనకు ఆనాడు సందర్భం మనకు తెలియదు కాబట్టి మనం చదివేవాళ్ళంగా మనకి ఆ సందర్భం తెలియదు అనమాట. సో మనం దీన్ని ఎలా అర్థం చేసుకుందామో చూద్దాం. సో రైట్, సో అక్కడ ఈ మాటలు మాట్లాడుతుండగా సో యేసుప్రభు మనమైతే జనరల్గా మనకి తెలియదు కాబట్టి మనం దేవుడు చేయి చేశాడేమో యేసుప్రభు ఇలా మనమే కాదు అనేక మంది ఎవరైతే క్రీస్తు నమ్మని వారు ఉంటారో వాళ్ళు కూడా హేళన చేస్తుంటారు. దేవుడు ఎందుకు విడిచాడనే రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. సో అయితే ఎవరైతే ఈ ఇన్సిడెంట్స్ చూశారో అక్కడ ప్రజలు వారికి తెలుసు దేవుడు అసలు యేసుప్రభు గారు ఏం మాట్లాడుతున్నారు. సో వారు అదేంటి హీస్ డౌటింగ్ అని ఎప్పుడు వాళ్ళు అనుకోలేదు. సో వాళ్ళకి ఏంటంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడో వాళ్ళకి స్పష్టంగా తెలుసు. సో యాక్చువల్గా ఇక్కడ యేసుప్రభు ఏం చెప్పబోతున్నారంటే ఒకసారి కీర్తన గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనం చదవండి. సో అయితే ఇక్కడ యేసుప్రభు వారు అక్కడున్న ప్రజలకి ఆయన చెప్తున్నాడు ఏమని, ఇక్కడ ఈ యొక్క వచనం ద్వారా దీనికి ముడిపడి ఉన్న అంశాలన్నింటినీ వారిని జ్ఞాపకం చేసుకోమని వాళ్ళకి గుర్తు చేస్తున్నాడు.
సో ఆ రోజుల్లో ఏంటంటే మనకి ఇదివరకు బైబిల్ మనకి వచనాలు అధ్యాయాలుగా విడమర్చి లేదు. సో అలా ఏంటంటే ప్యాసేజెస్ ఉంటాయి మనకి, అంటే వచనాలు కంటిన్యూ ఉంటాయి మనకి, అంకెలు కానీ నంబర్స్ కానీ ఏది ఇప్పుడున్నలాగా లేదు మనకి. సో అప్పుడు ఏంటంటే వాళ్ళని అన్నింటినీ జ్ఞాపకం చేసుకోవాలి, మొదటి నుండి దానికి ముడిపడి ఉన్న అంశాలన్నింటినీ వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన చరిత్రలోకి వెళ్తే ఇంకా అదే టైం పీరియడ్లో మనకి తార్సుస్లో ఉన్న ఒక కుటుంబం, ఆ కుటుంబంలో ఒక పిల్లవాడు ఉన్నాడు, అతని పేరు సౌలు. సో ఆ సౌలుని తన బాలుడుగా ఉన్న టైంలో అతన్ని జెరూసలేం తీసుకొచ్చారు. సో ఇక్కడ ఎట్లయినా విద్యాభ్యాసం చేయించాలని ఆ పిల్లవాడిని జెరూసలేం తీసుకొచ్చి గమలీయేలు దగ్గర చేర్పించారు. అప్పట్లో మనకి గమలీయేలు అనే ఆయన చాలా ఈజ్ అ వెరీ రెస్పెక్టెడ్ పర్సన్ అనమాట. సో అతను సకల విద్యలు తోరా, తనాక్, మళ్ళీ గ్రీక్ భాష, హెబ్రూ, అరామిక్ అన్నింటిలో పండితుడు. సో అతని దగ్గర చేర్పించాలని తీసుకొచ్చి ఆ సౌలుని చేర్పించి మీరేం చేస్తారో మా తెలీదు, మా పిల్లడు ఆయనకి అప్పగిస్తున్నాము, సో అతను మీరేం చేస్తారో మాకు తెలీదు అని అప్పగించి వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత సౌలు అతని దగ్గర విద్యాభ్యాసం చేసిన తర్వాత చాలా ప్రావీణ్యత పొందుతాడు. తర్వాత అతను ఏ స్టేజ్కి వెళ్తాడంటే గమలి తర్వాత అంతటి వాడిలాగా తయారవుతాడు. సో గమలి ఆయన తర్వాత ఎవరు అంటే సౌలు అనే గుర్తు వస్తారు, అతను క్లాస్ టాపర్ అన్నమాట. సో అలాంటి ప్రావీణ్యత పొందిన వాళ్ళకి అప్పటికి మొత్తం విద్యాభ్యాసం అయ్యి, సో అప్పుడు నెక్స్ట్ తార్సుస్కి వెళ్ళబోతుండగా సిద్ధపడుతూ ఉంటాడు సౌలు. సో అదే టైంలో మనకి యేసు ప్రభు వారిని సెలవు వేసిన తర్వాత ఇవన్నీ జరిగిపోయిన తర్వాత మనకి అపోస్తలులందరూ చోట కూడుతూ ఉండగా, సో అలా స్టెఫెన్ని కూడా తన పరిచర్యలో వాళ్ళు పాలిభాగస్వం చేస్తారు. సో స్టెఫెన్ ఎలాంటి వాడు అంటే చాలా మొండివాడు. దేవుడు ప్రేమ, దేవుడు వాక్యం బట్టి ఆయన చాలా ప్రేమ కలిగిన వాడు, ధర్మశాస్త్రాన్ని బాగా పఠించిన వాడు. సో ఈ టైంలో సో మనకి స్టెఫెన్ మాట్లాడుతుండగా అందరూ ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళు, ఉంటారు. ఇంకా ఈ మన యూదా పెద్దలు ఎవరైతే ఉన్నారో చూసి అందరూ భయపడటం మొదలు పెట్టారు. ఇదేంట్రా ఈ స్టెఫెన్ అని కుర్రాడు వచ్చాడు, వీడి వల్ల అందరు క్రైస్తవులు మారిపోతున్నారు అని భయపడటంతో సో అప్పుడు గమలీకి కబురు పెడితే అప్పుడు గమలీలు మీరేమైనా చేయండి, మీరేమైనా చేసి స్టెఫెన్ ఆపాలి అని చెప్పారు. సో చెప్పినప్పుడు సో గమలి ఏమన్నాడంటే, సో నా వరకు ఎందుకు, నా దగ్గర ఉన్న సౌలు అనే కుర్రాడు వస్తాడు, అతనే ఇదంతా చూసుకుంటాడు, నాకు అనవసరం ఈ విషయం అని వదిలేస్తాడు. సో గమలి చెప్తాడు సౌల్కి, సౌలు నీకు ఒక పని పడింది, నువ్వు వెళ్ళి సౌలు వెళ్ళి నువ్వు వెళ్ళి నీకు ఒక పని పడింది, నువ్వు పోయి అదంటే స్టెఫెన్ అనే వ్యక్తి ఉన్నాడు, సో అతన్ని హ్యాండిల్ చేయని పంపిస్తారు. సో పంపిస్తే ఇప్పుడు అక్కడ పోటీ ఎలా ఉందంటే కొదమ సింహాలు పోటీ పడుతున్నట్టు ఉండేది. సో సౌలు ఎలాంటి వాడు అంటే గంటలో ధర్మశాస్త్రము తోరా తనాక్ మొత్తం గంటలో చెప్పేవాడు. ఈయన గంటలో చెప్తే స్టెఫెన్ అదే తోరా తనాక్ అన్నింటిని కలిపి 40 నిమిషాలు చెప్పేవాడు. 40 నిమిషాలు చెప్పి నోరు మూసుకొని కూర్చునేవాడు. అలాంటి వాడు స్టెఫెన్. సో స్టెఫెన్ ప్రావీణ్యత అన్నింటిని చూసి సౌలే భయపడ్డాడు. సో ఇక్కడ ఇలా స్టెఫెన్ గురించి మనకి అంతగా చరిత్ర గురించి అంత వివరణ లేదు కానీ సో ఇక్కడ ఏంటంటే ప్రజలు ఆ రోజుల్లో వాళ్ళకి సమాజ మందిరాల్లో గ్రంథాలు ఉండేవి. సో వాళ్ళు గ్రంథాలు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ పార్ట్ వాళ్ళు ఏదైతే చదివే వాళ్ళు అన్నింటినీ మెమరైజ్ చేసుకుని అన్ని గుర్తు తెచ్చుకునేవాళ్ళు. సో ఎవరైనా చెప్పినప్పుడు కనుక ఆ పార్ట్ అనేది వాళ్ళకి గుర్తొచ్చేస్తుంది. గుర్తొచ్చి ఏ వచనాన్ని ఏ అంశంతో ముడిపట్టాలో అన్నింటినీ గుర్తు తెచ్చుకునేవాళ్ళు. సో అది ఈ చిన్న వివరణ ఇక్కడ. సో ఈ చెప్పినప్పుడు యేసు ప్రభు ఆ కీర్తనలు 22వ
ఏదైతే చెప్పారో అది చెప్పిన తర్వాత దాంతో వాళ్ళకి ప్రజలకి చెప్తున్నాడు, మీరు ఏవైతే అంశాలు ఉన్నాయో అన్నింటినీ మీరు ముడిపడి గుర్తు తెచ్చుకోమని ప్రస్తావిస్తున్నాడు యేసు ప్రభు అక్కడ. సో అక్కడ దాని తర్వాత సో ఫర్ అన్ ఇన్స్టెన్స్ సో నెక్స్ట్ కీర్తన 22:7 వచనంలో చదవండి ఒకసారి. తర్వాత 22:18 చదవండి. సో ఇక్కడ యేసు ఇక్కడ ఈ వచనంతో మొదలుపెట్టి మనకి కీర్తనలు 22:7లోకి వచ్చారు. సో దాని తర్వాత 22:18. సో ఒక్కొక్కటి ఏంటంటే వాళ్ళు యేసు ప్రభు ఏదైతే ఆ వచనంతో మొదలు పెట్టాడో దాని అనుకున్న అంశాలన్నింటినీ వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. సో దీని తర్వాత అసలైన ప్రాముఖ్యమైనది ఆయన నేర్పించాల్సిన అంశం ఏంటంటే కీర్తనలు 22:6 సో ఇక్కడ పురుగు మనకి ఇంగ్లీష్లో వామ్ అని ఉంది, తెలుగులో పురుగు అని ఉంది. అదే హీబ్రూలో అయితే తోలా అని ఉంది. తోలా అనేది ఒక ప్రత్యేకమైన పురుగు అనమాట. సో దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలంటే క్రిమ్సన్ అని అంటారు. సో ఓకే, సో క్రిమ్సన్ అంటారు. సో అదే పురుగుని ఏం చేస్తారంటే అది మనకు ఎలా వాడేవాళ్ళంటే ఆ తోలా అనే పురుగుని దాన్ని నలగొట్టి దాంట్లో క్రిమ్సన్ కలర్ అంటే తెలుగులో చెప్పాలంటే స్వచ్ఛమైన ఎర్ర రంగు. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో మనకి మిలిటరీ గ్రీన్ అంటారు, ఐడియా ఉందా మీకు? గ్రీన్లోనే మిలిటరీ గ్రీన్ అనే ఒక షేడ్ ఉంటుంది. సో ఇంకా బాగా అర్థం కావాలంటే మీకు ఒక పొలిటీషియన్ ఉన్నాడు మన దగ్గర, పేరు చెప్పను, మీకే తెలుసు. సో అతను ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం ఒక బండి కొన్నాడు, దానికి ఒక పెయింట్ ఇచ్చాడు. సో దాని మీద చాలా వివాదం నడిచింది. మీకు ఐడియా వచ్చేయండి. దాన్ని ఆలివ్ గ్రీన్, మిలిటరీ గ్రీన్ అని వాడకూడదని చాలా కాంట్రవర్సీ చేశారు. సో నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి అర్థం అవడానికి చెప్తున్నాను. సో ఎరుపు రంగులోకి స్వచ్ఛమైన వివిడ్ రెడ్ అంటారు దాన్ని. సో ఆ టైప్ ఆఫ్ అదేంటి కలర్ వచ్చేది. సో దాన్ని ఏం చేసేవాళ్ళంటే దాన్ని నలిపి నీళ్ళలో నానబెట్టి దాన్ని బాగా వేడి చేసిన తర్వాత ఒక డై అంటే కలర్ వచ్చేది. సో దాన్ని మన సమాజ మందిరంలో ఉన్న కట్టెన్కి లేకపోతే ద్వారం ఏదంటారు ఎగ్జాక్ట్ తెలియదు. సో దానికి పూసేవారు. సో దీన్ని ఇక్కడ ఏంటంటే తోల అనేది మనకి మన పాపంతో సమానం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే యేసు ప్రభు తాను అక్కడ పురుగుతో ప్రస్తావించుకున్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఆయన చెప్పదలుచుకున్న ఆ తోల ద్వారా ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే ఆయన కెసర శవ అనే ఒక పద్ధతిని అమలు చేస్తున్నాడు అక్కడ. సో కెసర శవ అంటే ఏంటి? ఒక అంశాన్ని పట్టుకొని దాని వెనకాల ఉన్న ప్రవచనాలన్నింటినీ గుర్తు చేయటం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ యెషయా గ్రంథము 1:18 చదవండి. ఓకే, సో అయితే ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే ఆయన్ని తన పురుగుతో పోల్చుకుంటున్నాడు. సో ఏ విధంగా పురుగు నలుగు కొట్టబడి ఎర్రపుడి రంగును తీస్తారో అదేవిధంగా తన శరీరాన్ని నలుగు కొట్టబడి ఆయన రక్తం ద్వారా మనకి పాప విమోచన జరుగుతుంది. సో అదే ఆయన ఇక్కడ చెప్పదలుచుకుంది. సో అక్కడ ఆయన తాను పురుగుతో పోల్చుకుంటాడు. సో నా రక్తం వల్ల మీ పాపములు కడగబడుతున్నాయని మాట చెప్పాలని ఇక్కడ యేసు ప్రభు తలిచాడు ఇక్కడ. సో అదే విషయము. సో దీంతో కొనసాగింపే ఆరో మాట ఒకసారి చదువుతారా? మా యోహాను 19:20 28 సో
ఓకే సిస్టర్. సో ఇక్కడ ఏంటంటే దీనిలోనే భాగంగా వాళ్ళతో ఇదే ప్యాసేజ్ని ఇదే వచనాన్ని ప్రస్తావిస్తున్నాడు. సో ఒకసారి ఇది ప్రవచన భాగమైన వచనం అనమాట. ఒకసారి కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 21వ వచనం చదవండి ఒకసారి. ఓకే. సో ఇది మన ప్రవచనంలో భాగమైన వచనం. సో ఇంకోసారి 22వ అధ్యాయం 14-15 చదవండి ఒకసారి. అదే కీర్తనలు 22-14-15. సో ఓకే. సో ఫైనల్గా ఈ రెండు మాటలు విన్న తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభు చెప్పాలనుకుంది ఏంటంటే నేనే ప్రజలకు ఏదైతే చెప్పాలనుకుంటాడో మీరు ఇంకా సందేహపడవద్దు, నేనే ఆ మెసేజ్ను నేనే వచ్చి మీ పాపాలను పరిహారం కొరకు అని చెప్పడానికి ఆయనంతా ఇదంతా చెప్పుకొని వస్తూ ఉన్నాడు. సో నేను ఇంకా మీ ఏ మాత్రం సందేహం వద్దు. సో నేనే మీ మెసేజ్ను, నేనే మీ రక్షకుడు, నా ద్వారానే పాప పరిహారం జరగబోతా ఉంది. సో దీని గురించి ప్రస్తావిస్తూ ఆయన ఈ మాటలు చెప్పాలనుకున్నాడు. సో ఫైనల్ కంక్లూజన్ ఇవ్వాల్సింది ఏంటంటే ఎంతో మంది అంటూ ఉంటారు మూడు మేకులు కొట్టారు, మూడు పేడు ఎంతోమంది మతాన్మాదులు కానీ ఎవరైతే ఏదిస్ట్ కానీ ఎవరైతే ఆయన మాట్లాడుతూ ఉంటారు, 3 మేకులు కొట్టినారు పీక్కోలేడా. సో ఇదే విషయం నాకు భగత్ సింగ్ గారు మీకు అందరికీ తెలుసు. సో ఆయన ఏ విధంగా స్వాతంత్రం కొరకు పోరాడాడో అందరికీ మనకి తెలుసు. సో ఇదే విషయం మనం అదేంటి భగత్ సింగ్ గారి దగ్గర అదేంటి ఉరితాడు తప్పించుకోలేకపోయాడు, వీడేం తెస్తాడు స్వాతంత్రం అని అంటే అంత ఫులిష్నెస్ ఉంటుంది. సో ఆయన తలుచుకుంటే ఆయన రెసిపీ పిటిషన్ పెట్టుకొని బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఏంటి చక్కగా పెన్షన్ తీసుకుంటూ హాయిగా జీవితాన్ని గడపగలడు. సో ఆయన అది కోరుకోవాల తన దేశ స్వాతంత్రం కొరకు ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డాడు. సో అదేవిధంగా యేసు ప్రభు మేకులు పీక్కోలేక కాదు, మనం చేతగాని వాళ్ళం కనుక అదేంటి ఆ కార్యం మన ద్వారా జరిగించలేరు. సో అందుకే ఆయన బలి అవడానికి సిద్ధపడి ప్రాణాలు అర్పించారు. వచ్చిన అవకాశం ఇచ్చినందుకు పాస్టర్ గారికి